వెళ్ళిన తర్వాత అక్కడ దారిచ్చేది కూడా పోలీసులే. మీరు రండి రండి అని చెప్పేది కూడా పోలీసులే. ఒక మహిళ చనిపోయిందనే విషయం నాకు తెలియదు, నాకు లోపలికి వచ్చి ఏ పోలీసు అధికారి చెప్పలేదని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అబద్ధాలు అన్నమాట. దానికి పర్యావరణం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అన్ని ప్లే చేసి కూడా చూపించారు. ఒకసారి వార్త వినండి. విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కి పోలీసు నోటీసులు, నేటి నుంచి రోజువారీ విచారణ. ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచి రోజు మోగిద్ది మోత. అనవసరంగా కెలుక్కోవడం అంటే ఇదే. ఆ రోజు మీరు ఆ ఒక్క ప్రెస్ మీటు పెట్టకపోయి ఉంటే నిజంగా ఇంత రచ్చ ఉండేది కాదండి. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఆ ఒక్క ప్రెస్ మీటు పెట్టకుండా ఉంటే ఇంత రచ్చ లేనే లేదు అసలు. అసెంబ్లీలో మాట్లాడేశారు కదా అని చెప్పేసి అని ఏదో నా మర్యాద పోయింది, నేను పాన్ ఇండియా స్టార్ని, నన్ను కించపరుతున్నారు, నాకు విలువ లేదా, నేను పెద్ద తోపు తురుము అని చెప్పేసి అని ఆవేశంలో ఇమీడియట్గా గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టేసి అన్నీ అబద్ధాలు మాట్లాడేసాడు ఆధారాలతో సహా. తర్వాత పోలీసులు వీడియోలు వేసి మరీ చూపించేశారు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఎక్కడి నుంచి కారు బయటకు వచ్చావు, ఎక్కడి నుంచి చెయ్యొప్పడం మొదలు పెట్టావు, ఎంత రచ్చ జరిగింది, నీకో కారు, మీ భార్య గారికి ఒక కారు, మీ కొడుకో కారు. ఏదో ఒక కుటుంబ సినిమాకి రావడానికండి 3 కార్లు అండి, ఒక 50 మంది బౌన్సర్లు, అంతమందిని వేసుకొని వందలాది మందిగా నువ్వు రావడం ఏదైతే ఉందో క్లియర్గా చూపించేశారు అక్కడ. అనవసరంగా కెలుక్కున్నట్టే కదా. పోనీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టావో నిజం మాట్లాడావంటే నిజం కూడా మాట్లాడాల. ఇవాళ ఏమైంది, గోడుతో పోయిద్దని గోడల దాకా తెచ్చుకున్నావు. ప్రతి ఒక్కరూ నీ మీద తుప్పుకు నుమ్మేయడమే. ఎవరు మాట్లాడినా సరే అల్లు అర్జున్ చేసింది తప్పనే చెప్తారు ఇవాళ కూడా. ఇకనైనా సరే కెలుక్కోమాకండి, కెలుక్కుంటే మీకే నష్టం. మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. ఇది వార్త. ఇంకొక వార్త ఏంటి, మోహన్ బాబుకు సంబంధించి జర్నలిస్టుపై దాడి కేసు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేత. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరుని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే. జర్నలిస్టు తరపు న్యాయవాది. ఈ గొంతు పట్టు పిసికారు అన్నమాట అవాస్తవం అండి. ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కొట్టాడు అన్నమాట 100% వాస్తవం. కొట్టాడు, ఖచ్చితంగా కొట్టాడు, అది క్లియర్గా మనకు కనబడుతుంది. ఈ గొంతు పట్టి పిసికేడు అన్నది ఏదైతే ఉందో అది మాత్రం పచ్చి అబద్ధం. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం. ఏది ఏమైనా సరే కాస్త బలుపు తగ్గించుకుంటే ఇగో ఇలాంటి పరిస్థితులు రావేమో. ఆ రోజు మీరు కొట్టడం కరెక్టే, నేను కాదనట్లా, మీరు బాధల్లో ఉన్నారు, కానీ తర్వాత ఎదురయ్యే సంఘటనలు కూడా మనం బాధ్యత వహించాలి. విష్ణుతో నాకు ప్రాణహాని ఉంది, నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేసాడు, సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక, రాచకొండ పోలీసులకు మంచి మనోజ్ ఫిర్యాదు. ఇది వెరైటీగా ఉంటుంది వాళ్ళంతా కూడా. ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఫుటేజ్ బయటకు వదిలేస్తారు, వాళ్ళే వదులుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులే, మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, ఒక ఫుటేజ్ని బయటకు వదిలేస్తారు. బయటకు వదిలేసిన కొన్ని రోజులకి లేదు ఇది కావాలని వదిలింది కాదు. ఎందుకంటే మన విష్ణు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు నాడు మనోజ్ ఎవరో కొంతమందిని వ్యక్తులను పిలుచుకొని ఏదో పార్టీ ఏదో పెట్టుకున్నాడు. ఆ కార్యక్రమంలో విష్ణు వెళ్ళి జనరేటర్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకొచ్చిన జనరేటర్లు ఏవైతే ఉన్నాయో అందులో పంచదార పోసాడని చెప్పేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ రాశారు. విష్ణు చాలా మంచోడు, విష్ణుకి ఏ పాపం పుణ్యం తెలియదు, అలాంటి వ్యక్తి కాదు, ఎక్కడా కూడా ఎలాంటి వివాదం జరగలేదు, వచ్చాడు తన వస్తువులు తను తీసుకుని వెళ్ళాడు తప్పితే ఎక్కడ ఎలాంటి సంఘటన జరగలేదు, ఎలాంటి పంచదార లాంటివి వేయలేదని చెప్పేసి అని. ఇక దానికి సంబంధించి ఇది మాట. ఈ పెంట అంతా ఇప్పట్లో ఏం వదిలేలాగా ఏం కనబడట్లేదండి. ఈ అల్లు అర్జున్ వ్యవహారం కానీ, ఈ మోహన్ బాబు, ఈ విష్ణు, మంచు మనోజ్, ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పట్లో వదిలేలాగా ఏం కనబడట్లా. ఇంకొక దరిద్రం ఏంటంటే, ఇక నేను చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఎందులో అయినా సరే అడుగు పెడితే అది సర్వనాశనం అంతే. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు అనడానికి ఈ వార్త ఒక నిదర్శనం అన్నమాట. చదివినిపిస్తాను చూడండి. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. 6 నెలలుగా రాత్రింబవుల్లో ఆలోచిస్తున్నా, 5 ఏళ్ళ విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు.
గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసినా ఇప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రజలు నాకు ఓ బాధ్యత అప్పగించారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొస్తా. మైనారిటీలు పేదలకు అండగా ఉంటా. వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యం. 5 ఏళ్ళు చెడు మళ్ళీ జరగకూడదు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చేపడితే అంటే రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఒకసారి రాష్ట్ర పరిస్థితి ఏంటని తలుచుకుంటే ఇక ఇలాగ ఉంటాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవే గుర్తుకొస్తాయి. అన్నింటిని నాశనం చేస్తాడండి. కోలుకునే విధంగా ఏం ఉండదు. మొత్తం అన్నింటిని సర్వనాశనం చేసేసి అప్పులు కుప్ప చేసేసి మొత్తం అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద పడేస్తారన్నమాట. నామినేట్లో బీసీలకు కోట 34% ఇచ్చి తీరుతాం. చట్టబద్ధత కల్పిస్తాం సీఎం గారు. ఇంకొకటి అరవిందోకి సంబంధించి కూడా వార్త ఉందండో. ప్రధాన వార్త ఇదే మనకి. అష్టదిగ్బంధంలో అరవిందో. కాకినాడ పోర్టు లాభాలను పంచుకోవడానికి వీల్లేదు. 1 పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోం. డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సిఐడి హెచ్చరిక. లాక్కోవడమే అక్రమం, ఇక లాభాలంటే నేరమే. 4 ఏళ్లలో 102 కోట్లు తీసుకున్నారు అరవిందో. ఇక ఆపేయండి అధికారులు స్పష్టీకరణ. అరవిందో డైరెక్టర్లను త్వరలో విచారించనున్న సిఐడి. వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడి అరవిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరవిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది. అరవిందో డైరెక్టర్లు ఆరో ఇన్ఫ్రా సంస్థకు తాజాగా లేఖలు రాసింది. వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41% వాటాలను లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని ఆ లేఖలో హెచ్చరించింది. అలా పంచుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆ లేఖలో స్పష్టం చేశారు. డివిడెండ్ కింద 102 కోట్లు తీసుకున్నారంట గత 4 ఏళ్లలో. ఇలా దోపిడీ ఎందులో పడితే అందరూ దోపిడీయే. అధికార బలం మాట. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి, ఈ అరవింద్ ఎవరిదో కాదు, విజయసాయిరెడ్డి అల్లుడిదే. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరో 2723 కోట్ల పనులు. రాజధానిలో జోన్ 7-10 లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం. సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. 15 లోపు పనులన్నీ టెండర్లకే. వెంటనే నిర్మాణ పనులు మొదలు. అమరావతి భయం, ప్రజల వ్యయం. భూముల అమ్మకం, సంపద సృష్టితో వచ్చే సొమ్ముతోనే అప్పులు తీరుస్తాం. రాజధానిపై వైసీపీకి ఇంకా కక్ష తీరలేదు. రుణం ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు. ఈ సైకోగాలు చేసే పనులన్నీ ఎలాగ ఉంటాయి. ఒక పక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక 5 ఏళ్లలో ఒక స్థాయికి తీసుకురావాలి, అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పనిచేస్తూ ఉంటే ఎలాంటి రుణం ఇవ్వద్దని చెప్పేసి అని ప్రపంచ బ్యాంకుకి ఈ వైసీపీ సైకో లేఖలు అంటండి. గతంలో కూడా అలాగే చేశారు. 2014 నుంచి 2019 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో ఎక్కడ అప్పు ఇవ్వద్దు ప్రపంచ బ్యాంకుకి రాశారు. ఎవరైనా అప్పిస్తామంటే అలాగే రాశారు. మామూలు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక లేఖలు రాశారు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అప్పులు ఇప్పించొద్దని చెప్పేసి అని. ఇక జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవహారాలన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. చెడగొట్టేసే వ్యవహారాలు. నోడు చేయడు, ఎవరిని చేయనివ్వడు. అక్కడ అమరావతి కానీ పూర్తయిపోతే క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. మనం చేసి వచ్చింది ఏమీ లేదు అక్కడ. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా సరే